ముద్రగడ మరణాన్ని వైసీపీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం శోచనీయమని టీడీపీ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ముద్రగడ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడే ఉంటున్న జగన్ ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు అంటూ ప్రశ్నించారు. కానీ తన హక్కుగా రావాల్సిన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగకూడదు అని ఆయన ఎప్పుడు కోరలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి వైసీపీ నాయకులు ఈ కుట్ర చేశారని తెలిపారు. అలాగే కన్న కూతురికి తండ్రి చివరి చూపు దక్కకుండా చేయడంలో వైసీపీ నాయకుల జోక్యం ఏంటి అని విమర్శించారు. ఈ వాస్తవాల్లో ఏ ఒక్కటి అబద్ధమని నిరూపించినా ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానంటున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో జరిగిన గొడవ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం టీడీడీ బోర్డు మెంబరు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, నిన్న జరిగిన సంఘటన ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వ లాంఛనాలు అదొక దురదృష్టకర సంఘటనగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను తనకు తప్పించి ఎవరికి కూడా ఏది ఆనర్ అన్నా జరగకూడదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన ఫ్లోర్ లీడర్గా, నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా శాసనసభలో కూర్చుని వాళ్ళు ఒకే బెంచ్ మీద, నా పక్కన నువ్వు కూర్చోవద్దన్నాడు నన్ను. అక్కడే ప్రారంభమైంది మా ఇద్దరికి చిరుబురుకులు. అది అతని మనస్తత్వం కాబట్టి దాని గురించి పెద్ద మనం ఇది చేసుకోకర్లా. ప్రతి దాన్ని కూడా అతను రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ఇవాళ ఆ రాజకీయం కూడా అరాచక విధానంతో రాజకీయం చేసి మళ్ళీ గెలుపుకు రావాలనుకుంటున్నాడు. ఆ ఏం సాగేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలు అంత అమాయకులు కూడా కాదు. ఫైనల్గా మీరు ముద్రగడతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అసలు ఆయన గురించి ఒక 2 విషయాలు చెప్పండి సార్, మీకు ఆయన కొంచెం. పద్మనాభం గారితో నాకు అంటే సన్నిహితం అంటే అంత పార్టీలు వేరేనా అంటే అది తూర్పుగోదావరి జిల్లా యొక్క సాంప్రదాయం. పార్టీలు వేరైనా సరే అందరం కూడా కలిసిమెలిసే పోతాం. ఎవరు రాజకీయానికి వాళ్ళు రాజకీయం చేసుకుంటారు, ఎవరు అభివృద్ధిని వాళ్ళు సాధించుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. అయితే పద్మనాభం గారి గురించి నేను చెప్పాలంటే, నా అనుభవంలో నాకున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి సాహిత్యం సన్నిహితంతో ఆయన విధానమే ఆయనకు ప్లస్ మైనస్ కూడా. ఈ స్థాయికి రావడానికి, పద్మనాభం రాష్ట్ర వ్యాప్తంగా రావడానికి ఆయన క్యారెక్టరే కారణం. ఆయన ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఆయన క్యారెక్టరే కారణం. చివరిసారిగా అంబాటి రాంబాబు గారు చేసిన ప్రవర్తన మీరు ఏ విధంగా చూస్తారు? చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. రాంబాబు లాంటి వ్యక్తి రాజకీయంగా మాతో పాటు అతను 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాడు, 30 సంవత్సరాలు బట్టి ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి మంత్రి చేశాడు. ఆ స్థాయిలో అతని వ్యక్తిత్వాన్ని అతను నిలబెట్టుకోలేదు. నిన్న పోలీసుల మీద అతని ప్రవర్తన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. రెండోది ఏంటంటే, లేని సమస్య పద్మనాభం గారు చెప్పని సమస్యని అక్కడ సృష్టించి వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు. దాన్ని ఆయనకి చివరిసారిగా జరగాల్సినటువంటి ఆనర్ జరగకుండా చేశారు. అంతకంతా అనుభవిస్తారు వాళ్ళంతే. చూడొచ్చు, నేను చివరిసారిగా జరగవలసిన ప్రభుత్వ లాంఛనాలు అడ్డుకోవడంతో పాటు అలాగే జగన్మోహన్ రెడ్డి కావాలని శవ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా అయితే జగ్గంపేట సీనియర్ ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు.